महागणाधिपतये नमः। श्री विद्यारोग्य सिद्ध्यर्थं शिवपुत्रं शिवंकरं विघ्नांधकार भास्वतं विघ्नराजु महां भजे विघ्नराजु महां भजे। అందరికీ నమస్కారం। మూడవ రోజు సభల కార్యక్రమానికి అందరికీ స్వాగతం। గోవు ఆధారిత పంట సాంప్రదాయ వంట అనే అవగాహన కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాం। మానవ సమాజానికి ఆహార భద్రతను ఇచ్చేది వ్యవసాయము, వ్యవసాయానికి భద్రతనిచ్చేది గోవు। మన దేశానికి సంబంధించి మన వ్యవసాయ విధానాలకి భద్రతనిచ్చేది గోవు। పంటలు పండించేవారు అన్నదాత అయితే ఆ పంటల్ని మనకి వండి పెట్టేవారు వారు ఎవరైనా వారందరూ అన్నపూర్ణలు। ఈ అన్నదాతలు అన్నపూర్ణలు అందరూ అవగాహనతో ఉండి ఆరోగ్యకరమైన ఆహారం అందరూ తీసుకొని సామాజిక ఉత్పత్తిలో అందరూ భాగస్వాములు అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది। ప్రతి ఒక్కరికి నమస్కారం అండి। నా పేరు జనపరెడ్డి వెంకటరమణ, నాది కామరాజపేట అనే ఊరు, తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను నేను। వేమన్ గారు ప్రకృతి గురించి ఒక అద్భుతమైన పద్యం చెప్పారు। ఆయన 14వ శతాబ్దానికి చెందినవాడు। ఇప్పుడు కూడా ఈ పద్యం వర్తిస్తుంది ఈ కాలంలో కూడా। ఆ పద్యం పాడుతున్నాను నేను। ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము రవిచంద్రులు, ప్రత్యక్షము వాయువగ్ని పానీయంబుల్, ప్రత్యక్షము భూదేవత, ప్రత్యక్షము విశ్వమెల్ల పరిగెడి వేమ, ప్రత్యక్షము విశ్వమెల్ల పరిగెడి వేమ। అన్నీ ప్రత్యక్షంగా కనపడే దైవాలని చెప్పేసి దీని భావం। రవిచంద్రులు అంటే సూర్యుడు చంద్రుడు ప్రత్యక్షంగా కనబడతారు। సూర్య శక్తి లేని ఏ జీవరాశి లేదు ఈ భూమి మీద। శక్తి, సూర్య శక్తి సర్వ జీవరాశికి మూలం। అది ఎప్పుడో చెప్పాడు వేమన్ గారు। ఇప్పుడు కూడా ప్రకృతిని మర్చిపోయి కృత్రిమాల్ని మనం కొనేసుకుని అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నాము। ఈ పద్యంలో చాలా బాగుంది। ఒక్కొక్క వరుసనే పెద్ద పుస్తకమే రాయొచ్చు। ఈ 4 వరుసల్లోనే ఉంటుంది ఈ పద్యం। ఇది చాలా సులువుగా చెప్పాడు, అందరికీ అర్థమయ్యే పద్యాలు వేమన పద్యాలు। అందుకని ఇది ప్రకృతి గురించి పాడాను। ఈ ప్రకృతి గురించి కాబట్టి ఇది జరుగుతుంది కాబట్టి పాడాను। ఈ అవకాశానికి ధన్యవాదాలండి।